వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని మద్యం కేసులు అనేవి పెడుతున్నారు. ఆయనను టార్గెట్గా చేసుకొని దానికి సంబంధించి ఆయన చుట్టూ ఉన్న మనుషుల దగ్గరే ఏదో కొన్ని మాటలు వాంగ్మూలాల రూపంలో తీసుకొని వాటిని బేస్ చేసి ఏదో విధంగా అరెస్ట్ చేయొచ్చేమో అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పాలకవర్గం, విచారణ సంస్థలు దానికి తగ్గట్టు చాలామందిని అయితే అరెస్ట్ చేశారు. జగన్ గారి చుట్టూ ఉన్న కీలకమైన వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. అండ్ ఈరోజు రేపు జగన్ అరెస్ట్ చేస్తారని చెప్పి లీకులు అయితే ఇస్తూ ఉన్నారు. సరే, వీళ్ళ ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తున్నారు. ఆధారాలు ఏమీ సేకరించడం లేదు. ఎక్కడే కనుక పగడ్బందీ ఆధారాలు, ఎక్కడ డబ్బు చేతులు మారిండేది ఎక్కడికి వెళ్ళిందో ఇవన్నీ కనుక ఒక్క ఆధారము దొరకట్లే. ఏదో వీళ్ళ పత్రికల్లో, టీవీ ఛానల్లో మాత్రం థియరిటికల్గా కనిపిస్తూ ఉంటాయి. విచారణ సంస్థ ప్రాక్టికల్గా ఒకటి ఫైండ్ అవుట్ చేసినట్లు ఇప్పటివరకు మన దృష్టికి రాలేదు. ఒకవైపు ఇవన్నీ అరెస్టులు, కేసులు అని చెప్పి వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే, మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఏమీ కేర్ చేయడం లేదు. వాటిని ఏమీ పెద్ద పట్టించుకున్నట్టు కూడా ఆయనకు అనిపించడం లేదు. వరుస పెట్టి వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశాలు జరుపుతూ పోతున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనుక ఎక్కడికక్కడ కమిటీలు వేసుకుంటూ పోతూ ఉన్నారు. అన్ని కమిటీలు పూర్తి చేయబోతూ ఉన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో వరుస పెట్టి సమావేశాలు జరుపుతూ పోతూ ఉన్నారు. 3 సంవత్సరాలు ఫైట్ చేయండి, 3 సంవత్సరాలు ఓపిక పట్టండి, అధికారం మనదేనని చెబుతూ ఉన్నారు. ఆయన చెబుతున్న మాటలు వాళ్ళ కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉన్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులకు ఆ విషయం అర్థమవుతూ ఉంది. అందుకనే ఎన్ని ప్రలోభాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని కేసులు, ఎంత వ్యవస్థను ప్రయోగించినా కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చాలా గట్టిగా నిలబడడానికి కారణాలు కూడా ఇవే ప్రధానం. అండ్ ఈరోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రాయలసీమలో, అటు ఉత్తరాంధ్ర వైపు, మధ్యలో గోదావరి, ఈ కొన్ని ప్రాంతాల నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ వీళ్ళతో సమావేశం కాబోతూ ఉన్నారు. ఎలాంటి కఠిన పరిస్థితి వచ్చినా కనుక మీరెవరు ఏమి కేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం. 3 సంవత్సరాలు ఓపిక పడితే మనదే అధికారం, మనం ప్రజలకు మంచి చేసాం. ఈ ప్రభుత్వం మంచి చేయలేదు కాబట్టి ప్రజల దగ్గర తలెత్తుకని కూడా పోలేకుండా ఉన్నారు అని చెప్పి వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉన్నారు. పాలకపక్షం వ్యవస్థలు వాళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులకు, పెడుతున్నటువంటి ప్రలోభాలకు లొంగ కూడా చాలామంది నిలబడుతూ ఉన్నారు. సో అటువైపు ఏమో అరెస్టులని, కేసులని, వైసీపీ బాస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారని, టార్గెట్ చేస్తున్నారని కాదు, టార్గెట్ చేసే దిశగానే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేసుకొనియండి, మనం తప్పు చేయలేదు. సో వాళ్ళు ఏం చేసినా కూడా కక్షపూరితంగా చేయాలనుకుంటే ఏమైనా చేయనియండి, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. నేను చూడనివి కాదు, మనం చూడనివి కాదు. పార్టీ అండగా ఉంటుంది, లీగల్ టీం అండగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి తప్పు అనే కాలంలో మనం రాబోయే కాలంలో ఖచ్చితంగా నిరూపిస్తాం. జగన్ 2.0 ఖచ్చితంగా చూస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరిని రాసుకోండి, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ రాసుకోండి. చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడదామని జగన్మోహన్ రెడ్డి గారు అయితే పార్టీ కార్యకలాపాలు, వాళ్ళ క్యాడర్తో సమావేశాలు, ఆయన ఈ కేసులు, అరెస్టులు అనేవి పట్టించుకోకుండా ఇటువైపు అయితే ఆయన చాలా జోరుగా, చాలా కాన్ఫిడెంట్గా అయితే ముందుకెళ్తూ ఉన్నారు.